శివాయ. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు కదా. ఆ రోజు గణపతి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డెమో లాగా చెప్తాం. కానీ ఈ వీడియో మీకు అర్థం కావాలంటే దీనికి ముందు ఇంకొక వీడియో చేస్తాం. అందులో అసలు ఆ పూజకి నియమాలు ఏంటి, పూజ ఎలా చేయాలి అన్ని మొత్తం చెప్పాం. అది చూశాకని వీడియో చూడండి. అది చూడకుండా చూశారు అంటే మీకు ఈ వీడియో అర్థం కాదు. అందుకని మొట్టమొదటి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మేము చేయబోయే పూజ లింక్ కూడా ఒక PDF కింద చేసి ఈ డిస్క్రిప్షన్ లో పెడతాం. అలాగే మీకు వచ్చే ప్రశ్నలకి సమాధానాలు అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూసుకోండి. ఈ పూజ చేయడానికి మనకి కావాల్సిన కొన్ని వస్తువులు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి ఒక గణపతి ఫోటో, అలాగే తోరం. ఇద్దరు చేస్తే కనుక భార్యాభర్తలు ఇద్దరు తోరం కట్టుకోవాలి. అలాగే ఒక 21 మోదకాలు చేయాలి, బెల్లంతో పరమాన్నం చేయాలి. అలాగే గరిక తీసుకురావాలి, దాన్ని ఒక 11 కట్టల కింద కట్టండి. అలాగే పత్రి కొంచెం తెచ్చుకోండి, పత్రి లేకపోతే గరిక తెచ్చుకోండి. కలశం మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. అలాగే గణపతికి ఒక చిన్న మూర్తి ఉంటే చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. మూర్తి లేకపోయినా ఫోటోకి చూపించి ఇలా పంచామృతాలు ఒక గిన్నెలో వేసేయచ్చు అన్నమాట. ఇవి కాకుండా ఇవి సామాన్యంగా మన ఇంట్లో ఉండే పూజా వస్తువులు కదా, ఇవన్నీ కూడా పూజలో అవసరం అవుతాయి. ఇందులో ముఖ్యంగా పసుపుతో గణపతిని గౌరీదేవిని చేయండి. ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాం. సరే, ఇంక పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదటి గణపతి ప్రార్థన. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు ఆచమనం చేయండి. ఎప్పుడు కూడా పూజలో 2 పంచపాత్రలు పెట్టుకోండి. ఒకటి మనం ఆచమనం చేయడానికి, అలాంటి వాటికి 2 దేవుడికి అభిషేకం చేయడానికి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః. లెఫ్ట్ సైడ్ మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకుని వాసన చూస్తూ మీ ఎడమ పక్కకి వదులుతూ ఈ కింద శ్లోకాన్ని చదవండి. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ఇది ఇక్కడ చూపిస్తున్న ముద్ర పట్టుకుని ఈ బ్రొటనవేలుతో కుడి నాసికారంధ్రాన్ని మూయండి. మూసి లోపలికి పూర్తిగా గాలి పీల్చి అప్పుడు ఎడమది కూడా మూసేసి అప్పుడు లోపల ఉంచుతో గాలిని శ్లోకం చదువుకుని తర్వాత బయటకు వదిలేయండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు ఈ పూజకి సంకల్పం చెప్తాం. మామూలుగా సంకల్పం అంటే దేశకాల స్థుతి అన్నీ ఉంటాయి కదా, కానీ క్యాలెండర్ చూసుకోవడం రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో సంధ్యావందన అలవాటు ఉన్న వాళ్ళకైతే వస్తాయి, కానీ మిగతా వాళ్ళకి. అందుకని తేలికగా ఉండే ఒక సంకల్పాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే మన ఉద్దేశం అందరూ పూజ చేసుకోవాలని కదా, అందుకని తేలికగా ఉంటుంది. ఇది చేసినా సరిపోతుంది. మమ ఉపాత సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ సంకష్టహర గణేశ ప్రీత్యర్థం సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభనే ముహూర్తే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫలాప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అస్మిన్ దేశే సర్వేషాం జీవానాం సత్వర సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సా కుటుంబానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం సంకష్టహర గణేశ వ్రతోక్త
సమస్త ఫల వ్యాప్త్యర్థం శ్రీ సంకష్టహర గణపతి దేవతాముద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరం వెళ్తూ జలాన్ని ఈ సంకల్పంలో ఏం చెప్తున్నామంటే అన్ని కోరికలు తీరడంతో పాటు సంకష్టహర గణేష వ్రతం చేస్తే 13 ప్రయోజనాలు కలుగుతాయి అని శాస్త్రంలో చెప్పారు. అది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పారు కదా. ఆ 13 కూడా కలగాలి అని సంకల్పం చేశాం అన్నమాట. ఇప్పుడు సంకల్పం అయిపోయింది కదా, ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి. ఘంటానాదం అనగానే మళ్ళీ మీకు ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా. మీకు అలాంటి సందేహం ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళ చేతో పిల్లల చేతో ఘంటానాదం చేస్తూ మీరు చదవండి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇప్పుడు కలశారాధన చేయాలి. మీ సాంప్రదాయంలో కలశం పెట్టుకోవడం ఉంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. పంచపాత్ర పైన ఇలా చేతిని పోలించి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదాః సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. ఇప్పుడు ఉద్ధరిణితో మీ పంచపాత్రలో ఇలా తిప్పుతూ ఈ శ్లోకాలు చదవండి. ఇక్కడ ఉపయోగించాల్సింది పూజ కొంచెం పంచపాత్ర, అంతేగాని మీరు ఆచమనం చేసిన పంచపాత్ర కాదు. ఈ కలశారాధన పూజ కొంచెం పంచపాత్రతో చేయాలి. గంగే జయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు ఒక పుష్పాన్ని ఆ జలంలో ముంచి మీ పైన పూజా ద్రవ్యాల పైన మండపం పైన చల్లండి. పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్షాం. ఇప్పుడు ఈ పూజలో ఏ విఘ్నాలు రాకుండా ముందు గణపతికి పూజ చేద్దాం. విఘ్నహర్త గణపతి అన్నమాట. తర్వాత సంకష్టహర గణపతికి వేరే పూజ ఉంది. ఇది క్లుప్తంగా చేద్దాం. అందుకని మీ దగ్గర ఉన్న పసుపు గణపతిని అక్కడ పెట్టి అక్షంతలతో పూజ చేస్తూ మిగతా ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణపతి పూజాం కరిష్యే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు గణపతికి అగరబత్తి తిప్పుతూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి అని చెప్పండి. తర్వాత దీపం చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి అని దీపం చూపించాలి. ఇప్పుడు స్వామికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే 2 అరటిపళ్ళు కానీ ఏదో ఒకటి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి, ఋతం త్వా సజ్జేన పరిశుచ్యామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం ఉత్తరాభూషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళనం సమర్పయామి, పాదో ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, కర్పూర నీరాజనం దర్శయామి. ఇప్పుడు కర్పూరంతో హారతి పడి గణపతికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రియతో వరదో భవతు. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు స్వామి మీద ఇప్పటిదాకా అక్షంతలు వేశారు కదా, వాటిని తీసి మీ శిరస్సు పైన చల్లుకోండి. ఇప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏంటంటే తర్వాత చేయబోయే పూజకి విఘ్నాలు రాకుండా చేసాం అన్నమాట. అది ఇప్పుడు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం మనం సంకష్టహర గణపతికి షోడశోపచార పూజ చేద్దాం. ఈ పూజలో ధ్యాన శ్లోకం చాలా ముఖ్యమైనది, సామాన్యంగా పుస్తకాల్లో దొరకదు. అందుకని ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకం చదువుతాము. మీరు మనస్సులో ఏదో పక్కన చూపిస్తున్న గణపతి మూర్తిని భావించండి. అంటే కుడి చేతిలో వరదహస్తం, ఎడం చేతిలో పాయస పాత్ర, తొడపైన దేవేరి కూర్చున్నట్టు ఆ స్వామి రూపాన్ని భావించండి. అలాగే ఆ స్వామి లేత ఎర్రటి ఎరుపులో ఉంటాడనమాట.
ఆ స్వరూపాన్ని భావిస్తూ ఈ ధ్యాన శ్లోకం చదవండి. బాలార్కారుణ కాంతి వామే బాలాం వహన్నం కేల్లసత్ ఇందీవరహస్తాం గౌరాంగీం రత్నశోభాఢ్యం దక్షిణే అంకుశవరదానం వామే పాశంచ పాయసపాత్రం నీలాంశుకరసమానః పీఠే పద్మారుణీ తిష్టన్ సంకటహరణః పాయాత్ సంకటపూజాత్ గజాననో నిత్యః. ఓం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ధ్యాయామి. ఇప్పుడు ఆవాహనం అనే ఉపచారం చేద్దాం. స్వామి మీద అక్షింతలు చల్లుతూ ఇది చదవండి. ఆగచ్చ విఘ్నరాజేంద్ర స్థానే చాత్ర స్థిరో భవ ఆరాధయిష్వే భక్తేహం భవంతం సర్వసిద్ధిదం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆవాహయామి. ఇప్పుడు మనం ఆసనం అనే ఉపచారం చేద్దాం. దీనికి కూడా అక్షింతలు సమర్పిస్తూ ఇలా చదవండి. విచిత్రరత్న ఖచితం దివ్యాంబర సంయుతం స్వర్ణ సింహాసనం చారు గృహాణ సురపూజిత శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. ఇప్పుడు తర్వాత పాద్యం అర్ఘ్యం ఆచమనీయం ఈ 3 ఉపచారాలు చేద్దాం. వీటికి ఉద్ధరిణితో స్వామి మూర్తి మీద నీళ్లు సమర్పిస్తూ అప్పుడు చదవండి. అంటే మా దగ్గర విగ్రహం లేదండి, అప్పుడేం చెయ్యాలి? పటానికి చూపించి పక్కన ఒక పాత్రలో సర్వతీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజ గృహాణీదం భగవన్ భక్తవత్సల శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. రక్తగంధాక్షతోపేతం రక్తపుష్పైః సుపూజితం మయా దత్తం సురశ్రేష్ఠ సోమార్ధధారిణే నమః. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. విఘ్నేశ దేవదేవేశ సర్వసిద్ధిప్రదాయక మయా దత్తం గజముఖ గృహాణాచమనీయకం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామికి పంచామృత స్నానం సమర్పిద్దాం. ఈ పంచామృత స్నానానికి చక్కగా 5 శ్లోకాలతో చేద్దాం మనం. దీనికి మీ దగ్గర పాలు పెరుగు అవన్నీ వేరే వేరే చిన్న చిన్న పాత్రలు ఉంటే ఒక్కొక్కటి తీసి అభిషేకం చేయండి. లేదా అన్ని కలిపేసి ఉంటే కలిపేసి దాంతో ఈ 5 శ్లోకాలు చదువుతూ చేయండి. కామధేను సమద్భూతం పరమం పావనం వయః తేన స్నానం కురుష్యత్వం హేరంబ గణనాయకం. ఈ శ్లోకం చదువుతూ పాలతో, తర్వాత శ్లోకానికి పెరుగుతో. చంద్రమండల సంకాశం సర్వదేవ ప్రియం దధి స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ గణనాయకం. ఇప్పుడు నెయ్యితో అభిషేకం చేస్తూ చదవండి. ఆజ్యం సురాణాం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ గణనాయకం. ఇప్పుడు తేనెతో అభిషేకం చేస్తూ సర్వౌషధి సముద్భూతం పీయూష మధురం మధు స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ గిరిజాసుతాం. ఇప్పుడు పంచదారతో ఇక్షుదండ సముద్భూతం దివ్య శర్కరయాహ్యహం స్నాపయామి మహాభక్త్యా ప్రీతో భవ శివాత్మజాం. ఓం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు మీరు అభిషేకం చేసిన పంచామృతాలన్నీ ఒక పాత్రలోకి తీసేసి శుద్ధోదకంతో స్నానం చేయించండి. తర్వాత పూజ అయిపోయాక పంచామృతాన్ని తీర్థంగా తీసుకోండి. మీరు ఇప్పుడు శుద్ధోదక స్నానం అంటే మామూలు మంచినీళ్లతో చేస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చదవండి. గంగాది సర్వతీర్థేభ్య ఆనీతం తోయముత్తమం భక్త్యా సమర్పితం తుభ్యం స్నానాయాభీష్టదాయక శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు స్నానం అయిపోయింది కదా, వస్త్రం అనే ఉపచారం చేద్దాం. మీరు బట్టలు పెట్టదలుచుకుంటే స్వామికి ఇవ్వండి, లేకపోతే దూదితో 2 చిన్న వస్త్రాలు లాంటివి తయారు చేసి వాటి బొట్లు పెట్టి వాటిని సమర్పించండి. అవి కూడా చేయలేకపోతే అక్షింతలు సమర్పించండి. ఈ పూజ అంతా కూడా మామూలుగా చేయడం కన్నా కూడా మానసికంగా చేయాలి. అది చేస్తే స్వామి చేయాలి. రక్త వస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజాం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం. మీ దగ్గర చక్కగా యజ్ఞోపవీతం ఉంటే స్వామి ఫోటోకో విగ్రహానికో ఉంచండి, లేకపోతే దూదితో ఒకటి తయారు చేసుకోండి. అది కూడా లేకపోతే అక్షింతలు వేయండి. కుంకుమాక్తం మయా దేవా ఉపవీతం గణాధిప ఉత్తరీయేణ సహితం గృహాణ పరమేశ్వర. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు స్వామికి గంధం సమర్పిద్దాం. చక్కగా గంధం కుంకం తీసి
ఆ మూర్తికి ఆ పటానికి బొట్లు పెడుతూ చదవండి. చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం గంధం గృహాణ దేవేశ సర్వసిద్ధి ప్రదాయక శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః గంధాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామికి పుష్పాలు అక్షింతలు సమర్పిస్తూ ఈ శ్లోకాలు చదవండి. శాలీయాన్ తండులాన్ శ్వేతాన్ రక్త చందన మిశ్రితాన్ గృహాణ విఘ్న రాజేంద్ర రుద్రప్రియ నమోస్తుతే శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. మాల్యాదీని సుగంధీని మాల్యతాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః పుష్పాణి సమర్పయామి. ఇక్కడతో షోడశోపచార పూజకి కాసేపు ఆపండి. అంటే ఇంకా ఒక 5-6 ఉపచారాలు ఉన్నాయి, కానీ అది పంచోపచార పూజ అంటారు, ఆఖరిలో చేద్దాం. ఈ లోపల చేయవలసినవి చాలా ఉన్నాయి. మొట్టమొదటి ఏమిటంటే స్వామికి అంగ పూజ చేయాలి. అందుకని గణపతి శరీరంలో పాదాల నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క అంగానికి పూజ చేస్తూ అక్షింతలతో కానీ పువ్వులతో కానీ ఈ నామాలు చదవండి. గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః జానుని పూజయామి, విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, ఆకువాహనాయ నమః ఊరుం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి, పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, బాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. దీని తర్వాత స్వామికి ఏకవింశతి పుష్ప పూజ చేద్దాం. అంటే 21 రకాల పుష్పాలతో పూజ. అంటే మాకు 20 రకాల పుష్పాలు దొరకవు అంటారా? మీకు ఏ పుష్పాలు దొరుకుతాయో అవే 21 సార్లు పూజ చేస్తే మంత్రాలు చదవండి. గజాననాయ నమః మల్లికా పుష్పం సమర్పయామి, విఘ్నరాజాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి, లంబోదరాయ నమః పున్నాగ పుష్పం సమర్పయామి, శివాయ నమః బిల్వ పుష్పం సమర్పయామి, వక్రతుండాయ నమః చంపక పుష్పం సమర్పయామి, శూర్పకర్ణాయ నమః కపిత్థ పుష్పం సమర్పయామి, వటవే నమః కరవీర పుష్పం సమర్పయామి, గణేశాయ నమః భూకాంచన పుష్పం సమర్పయామి, విఘ్ననాశినే నమః వకుళ పుష్పం సమర్పయామి, వికటాయ నమః పారిజాత పుష్పం సమర్పయామి, వామనాయ నమః మందార పుష్పం సమర్పయామి, సర్వాధిదేవతాయ నమః కేతకీ పుష్పం సమర్పయామి, సర్వార్తినాశనాయ నమః శమీ పుష్పం సమర్పయామి, సర్వదేవాధిపతయే నమః శతపత్ర పుష్పం సమర్పయామి, విఘ్నహంత్రే నమః రక్తకరవీర పుష్పం సమర్పయామి, ఏకదంతాయ నమః కల్హార పుష్పం సమర్పయామి, కృష్ణపింగళాయ నమః పద్మ పుష్పం సమర్పయామి, బాలచంద్రాయ నమః నింబ పుష్పం సమర్పయామి, గణేశాయ నమః కదంబ పుష్పం సమర్పయామి, శంకర సూనవే నమః పాటలీ పుష్పం సమర్పయామి, చింతామణయే నమః అర్క పుష్పం సమర్పయామి, శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః ఏకవింశతి పుష్పాణి పూజయామి. ఇప్పుడు స్వామికి ఏకవింశతి పత్ర పూజ సమర్పిద్దాం. అంటే 21 రకాల ఆకులతో పూజ చేయడం అన్నమాట. ఇదే మనం వినాయక చవితి రోజు కూడా చేస్తాం కదా, అదే చేద్దాం. అంటే మావిడి మా దగ్గర ఆ పత్రాలన్నీ లేవు అంటే మీకు ఏవి దొరికితే ఆ పత్రితో చేయండి. ఏది లేదనుకోండి, గరికి ఉంటుంది, గడ్డి దాంతో చేయండి. స్వామికి చాలా ప్రీతి గరికంటే. సరే, ఇప్పుడు ఆ నామాలు ఏమిటి అంటే సుముఖాయ నమః మాజీపత్రం పూజయామి, గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గృహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి, గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి, పటవే నమః దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, బాలచంద్రాయ నమః మరవకపత్రం పూజయామి,
పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. హిమవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః శ్వేతపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ సంకష్టహరగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. ఇప్పుడు స్వామికి ఏకవింశతి పత్ర పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరం ఈ వీడియో కింద ఉన్న PDF లో ఉంటుంది. 108 నామాలు ఉంటే చక్కగా చదువుకోండి. చదివేటప్పుడు స్వామికి అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పించండి. గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, ద్విముఖాయ నమః, త్రిముఖాయ నమః, సుముఖాయ నమః, కృతినే నమః, సుప్రదీపాయ నమః, సుఖనిధయే నమః, సుధాధ్యక్షాయ నమః, సురారిఘ్నాయ నమః, మహాగణపతయే నమః, మాన్యాయ నమః, మహాకాలాయ నమః, మహాబలాయ నమః, హేరంబాయ నమః, లంబజఠరాయ నమః, హ్రస్వగ్రీవాయ నమః, మహోదరాయ నమః, మదోత్కటాయ నమః, మహావీరాయ నమః, మంత్రిణే నమః, మంగళసుస్వరాయ నమః, ప్రమథాయ నమః, ప్రథమాయ నమః, ప్రాజ్ఞాయ నమః, విఘ్నకర్త్రే నమః, విఘ్నహంత్రే నమః, విశ్వనేత్రే నమః, విరాట్పతయే నమః, శ్రీపతయే నమః, వాక్పతయే నమః, శృంగారిణే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకారిణే నమః, శాశ్వతాయ నమః, భవాయ నమః, బలోత్థితాయ నమః, భవాత్మజాయ నమః, పురాణపురుషాయ నమః, పూష్ణే నమః, పుష్కరోక్షిప్తవారిణే నమః, అగ్రగణ్యాయ నమః, అగ్రపూజ్యాయ నమః, అగ్రగామినే నమః, నేత్రకృతే నమః, చామీకరప్రభాయ నమః, సర్వాయ నమః, సర్వోపాస్యాయ నమః, సర్వకర్త్రే నమః, సర్వనేత్రే నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, సర్వసిద్ధయే నమః, పంచహస్తాయ నమః, పార్వతీనందనాయ నమః, ప్రభవే నమః, కుమారగురవే నమః, అక్షోభ్యాయ నమః, కుంజలాసురభంజనాయ నమః, ప్రమోదాయ నమః, మోదకప్రియాయ నమః, కాంతిమతే నమః, ధృతిమతే నమః, కామినే నమః, కపిద్ధవరప్రియాయ నమః, బ్రహ్మచారిణే నమః, బ్రహ్మరూపిణే నమః, బ్రహ్మవిద్యాదిదానభువే నమః, జిష్ణవే నమః, విష్ణుప్రియాయ నమః, భక్తజీవితాయ నమః, చితమన్మథాయ నమః, ఐశ్వర్యకారణాయ నమః, జాయసే నమః, యక్షకిన్నర సేవితాయ నమః, గంగాసుతాయ నమః, గణాధీశాయ నమః, గంభీర నినదాయ నమః, వటవే నమః, అభీష్టవరదాయ నమః, జ్యోతిషే నమః, భక్తనిధయే నమః, భావగమ్యాయ నమః, మంగళప్రదాయ నమః, అవ్యక్తాయ నమః, అప్రాకృత పరాక్రమాయ నమః, సత్యధర్మిణే నమః, సఖయే నమః, సరసాంబునిధయే నమః, మహేశాయ నమః, దివ్యాంగాయ నమః, మణికింకిణీ మేఖలాయ నమః, సమస్త దేవతామూర్తయే నమః, సహిష్ణవే నమః, సతతోద్ధితాయ నమః, విఘాతకారిణే నమః, విశ్వగృషే నమః, విశ్వరక్షాకృతే నమః, కళ్యాణగురవే నమః, ఉన్మత్తవేషాయ నమః, అపరాజితే నమః, సమస్త జగదాధారాయ నమః, సర్వైశ్వర్యప్రదాయ నమః, ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇప్పుడు గణపతికి అష్టోత్తర పూజ అయింది కదా, ఇక్కడ ఒక ముఖ్యమైన స్తోత్రాన్ని చదవాలి. దాన్నే సంకటనాశన గణేశ స్తోత్రం అంటారు. ఈ స్తోత్రం చదవకుండా అసలు సంకష్టహర గణపతి పూజ చెయ్యకూడదు. ఇది నారద పురాణం నుంచి వచ్చింది. చాలా శ్రద్ధగా చదవండి. నేను ఒకసారి చదివి వినిపిస్తాను. మీకు కావాలంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదవండి. చాలా శక్తివంతమైన స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీరవతే విద్యాం ధనార్థీరవతే ధనం పుత్రార్థీరవతే పుత్రాన్ మోక్షార్థీరవతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. ఇప్పుడు గణపతికి పూజ చేశాం కదా, తర్వాత గౌరీ అమ్మవారికి పూజ చేద్దాం. మీరు పసుపుతో గౌరీదేవి మూర్తిని చేసి పెట్టుకుంటే చక్కగా అక్షంతలతో పూజ చేస్తూ చదవండి. లేకపోతే అమ్మవారి ఫోటో పెట్టుకుని చేయండి. లేకపోతే అమ్మవారి ఒళ్ళో గణపతి కూర్చున్న ఫోటో అయినా పర్లేదు, ఏదో ఒకటి. లేకపోతే మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటే అమ్మవారికి అక్షంతలతో పూజ చేయండి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం సింహస్కంద సమారూఢాం నానాలంకారభూషితాం చతుర్భుజాం మహాదేవీం నాగయజ్ఞోపవీతినం శంఖశారంగ సమాయుక్త వామపాణిద్వయాన్వితాం చక్రం చ పంచబాణాంశ్చ దధతీం దక్షిణే కరే రక్తవస్త్ర పరిధానాం బాలార్కసదృశీం తనం నారదాజ్ఞైర్మునిగణైః సేవితాం భవసుందరీం త్రివళవలయోపేతాం నాభినాళమృణాలినీం రత్నద్వీపే మహాద్వీపే సింహాసన సమన్వితే ప్రఫుల్లకమలారూఢాం ధ్యాయేత్తాం భవగేహినీం నమస్తేస్తు మహాదేవి కృపయా పాహి నః సదా విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం హరిద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. ఓం గౌరీ నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. సమస్త షోడశోపచారాన్ మనసా సమర్పయామి. సమస్త దేవోపచార రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార విశేషైః పూజయామి. ఇప్పుడు ఆ ముందు చేయాల్సిన ప్రక్రియలన్నీ అయిపోయాయి కాబట్టి పంచోపచార పూజలోకి వెళ్దాం. మొట్టమొదట ధూపం. స్వామికి అగరబత్తి చూపిస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి. దశాంగం గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు స్వామికి దీపం చూపిస్తూ చదవండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. దీపం దర్శయామి. ఇప్పుడు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఇదిగో ఈ శ్లోకాలు చదవండి. మీరు చేసుకున్న మోదకాలు ఆ పరమాన్నం అన్ని తెచ్చి ఇక్కడ పెట్టండి. అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు అలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ స్వామి దగ్గర పెట్టండి. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవాచనముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం పురాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు మీరు చేసిన ప్రసాదాన్ని స్వామికి నోట్లో పెడుతున్నట్టుగా భావిస్తూ తర్వాతకి చదవండి. ఋతం త్వరసంచేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి. పాదౌ ప్రక్షాళనం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామికి తాంబూలాన్ని సమర్పిస్తూ ఇదే శ్లోకం. ఒకవేళ తాంబూలం దొరకలేదు అనుకోండి, అక్షంతలు సమర్పించండి. పూగీ ఫలైః సకర్పూరైర్ నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ
దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతేకవదన తథా మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇప్పుడు దాదాపు పూజ అయిపోయిందంటే మంత్రపుష్పము నమస్కారం సమర్పిద్దాం. అందుకని అక్షంతలు పువ్వులు చేతిలోకి తీసుకుని శ్లోకాలు చదివి తర్వాత స్వామికి సమర్పించండి. కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియా. నమో నమస్తే విఘ్నేశ సర్వ విఘ్నం నివారయ. నమస్కరోమి విఘ్నేశ సర్వకామార్థ సిద్ధయే. శ్రీ సంకష్టహరణేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు చక్కగా మీ దగ్గర చామరం ఉంటే కనుక వీస్తూ స్వామికి ఈ శ్లోకాలు చదవండి. చామరం లేకపోయినా మనస్సులో వీయండి. ఛత్ర చామల గీతనుచ్చాందోళికాశ్వారోహణ గజారోహణ స్వస్తరాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం వ్యాతి సజ్జో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. శ్రీ సంకష్టహర గణేశ్వర దేవతా సుప్రసన్న సుప్రియతో వరదో భవతు. ఇక్కడతో పూజ దాదాపు అయిపోయినట్టే. ఇప్పుడు వ్రత కథలు చదవాలి మీరు. అవి నేను ఇందులో చదివి వినిపించట్లేదు, ఎందుకంటే మామూలు తెలుగు కథలు కాబట్టి ఎవరైనా చదువుకోవచ్చు. అందులో 4 కథలు ఉంటాయి. కింద ఉన్న పీడిఎఫ్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో చూసుకోండి. మొట్టమొదటి కథ వ్రత విధానం గురించి, రెండవ కథ ఋషుణ్ణి మహర్షి అయిన వృత్తాంతం, మూడవది వేశ్య వృత్తాంతం, నాలుగవది కృతవీర్య వృత్తాంతం. 4 కథలు ఉంటాయి, అవి చూసి చదువుకోండి. ఈ కథలు అయ్యాక ముఖ్యంగా అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది పూజలో చాలా ముఖ్యం. మొట్టమొదట గణపతికి 12 అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇవి ఎలాగంటే చక్కగా ఒక పళ్ళెం తీసుకుని అక్షింతలు పువ్వులు జలం దగ్గర పెట్టుకుని ఒక్కొక్క అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొంచెం పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకుని చేతులు ఇలా నీళ్లు వదులుతూ అప్పుడు ఈ అర్ఘ్యాలు. నేను మీకు 3 శ్లోకాలు చదివిస్తా. ఒక్కొక్క శ్లోకానికి 4 సార్లు అర్ఘ్యం. గౌరీ సుత నమస్తేస్తు సర్వసిద్ధి ప్రదాయ. వ్రత కథలు. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవుట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగా సాగకుండుట, వలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోగ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజదండను అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రత రాజం ఏదైనా సెలవియ్యండి అని స్కందుని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శూనిపతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితం అందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించి హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానిని అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీళ్ళతో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవిక బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసెలు బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనస్సులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దాన్ని స్వామికి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయం అంతా ఆహారం తినకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి. సూర్యాస్తమం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం
ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి. వ్రతము ఆర్ఘ్యాలు అయిన పిదప అతిథులకు గణేష స్వరూపంగా భావించి ప్రసాదాన్ని కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. వృషుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. అందులో ఎవరున్నారా అని చూశారు. అక్కడ వృషుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవు ఇలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న వృషుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను. ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్ట దైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేతితో తీసుకొని గతంలో సంకష్టహార గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకొని, ఓ గణనాథ, నేను గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తెల నరకలోక బాధలు నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేష లోకానికి చేరుకున్నారు. ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా? వేశ్య వృత్తాంతం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళ్తుండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుని ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యము చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడి విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజు సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణపతి వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేసిన వారు కనబడపోదురా అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేషం మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెను ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారా అని ప్రశ్నించారు. దానికి గణేష దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితిని చేరుస్తుంది. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒకసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి చేరుకోవడం మరణాంతరం తథ్యమని చెప్పాడు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్య ఫలితాన్ని తనకిమ్మని గణేశుని దూతను ఎంతో బతిమలాడారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసిన ఈ వ్రతం ఎంత ఫలితాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతం ఇది. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి.
ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, దానం లేదు, ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి వారితో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కొడుకు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాలు వ్రతాల్ని చేశాడు, ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవటం కారణం ఏమిటి? అతడు ఏం పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడికి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రితో ఇలా చెప్పాడు. నీ కుమారుడు పూర్వజన్మలో సాంబుడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణులు చంపి వారి దగ్గరున్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాంబుడు తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్ళకి సాంబుడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినక పోవటం, సంధ్యా సమయంలో ఇంటికి వచ్చిన కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతనికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడు అనే పేరుతో నీ పుత్రునిగా జన్మించాడు. ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ గత జన్మలో మరణించిన మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యాన్ని నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టతరమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్ట హర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీర్యుడి తండ్రి నారదుడి ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీర్యుడు సంతానవంతుడయ్యాడు. కరుడు కట్టిన ప్రారంధాన్ని సైతం కర్పూరంలో కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రీ గణేశాయ నమః. స్వస్తి. గణపతికి 12 అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇవి ఎలా అంటే చక్కగా పళ్ళెం తీసుకుని అక్షింతలు, పువ్వులు, జలం దగ్గర పెట్టుకుని ఒక్కొక్క అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొంచెం పుష్పాలు, కొన్ని అక్షింతలు తీసుకుని చుట్టూ నీళ్లు వదులుతూ అప్పుడు ఈ అర్ఘ్యాలు. నేను మీకు 3 శ్లోకాలు చదివి వినిపిస్తా. ఒక్కొక్క శ్లోకానికి 4 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. గౌరీ సునమస్తేస్తు సర్వసిద్ధిప్రదాయక సర్వసంకటనాశార్థం గృహాణాఖ్యం నమోస్తుతే శ్రీ సంకష్టహర గణపతయే నమః. ప్రథమార్ఘ్యం సమర్పయామి. ఇక్కడే ప్రథమార్ఘ్యం సమర్పయామి అని 4 సార్లు. మరి తర్వాత శ్లోకం. రాజనమామ్యహం తత్ప్రసాదేన సర్వాణి కార్యాణి చ కరోమ్యహం. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ద్వితీయార్ఘ్యం సమర్పయామి. మళ్ళీ 4 సార్లు. కొన్ని పోయినాయి. అర్ఘ్యం గృహాణ హేరంబా సర్వ
గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన శ్రీ సంకష్టహర గణపతయే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి. అయిందా? మళ్ళీ తృతీయార్ఘ్యం అని చెప్తూ 4 సార్లు ఇవ్వండి. ఇది గణపతికి అర్ఘ్యం. ఇప్పుడు చంద్రుడికి రోహిణీదేవికి అర్ఘ్యం ఇవ్వాలి. పైన చంద్రుడు ఉన్నాడా? వచ్చి చంద్రుడిని చూస్తే ఇవ్వండి. సాయంకాలం చంద్రుడు వస్తాడు కదా, ఇది చూస్తూ ఇది ఎలాగంటే చేతుల్లో కొంచెం తెప్పాలి. ఆవు పాలు ఎక్కువగా పోసేకండి, పాలని అలా చేయకూడదు కదా, కొంచెం కొంచెం పోయండి అంతే. క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహిత ప్రభో శ్రీ రోహిణీ చంద్రమసే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి. నమస్తే రోహిణీశాయ సుధారూపనిశాకర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే శ్రీ రోహిణీ చంద్రమసే నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి. ఈ శ్లోకంలో రామానుజ అని చదవకండి, రమానుజ. రమానుజ అంటే లక్ష్మీదేవికి సోదరుడు అని, ఇద్దరు పాలసంతులు వచ్చి పుట్టారు కదా అందుకు. మూడవది క్షీరసాగర సంభూత సుధారూపనిశాకర గృహాణార్ఘ్యం మయా దత్తం రమానుజ నమోస్తుతే శ్రీ రోహిణీ చంద్రమసే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ శ్రీ సంకష్టహర గణపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. ఇప్పుడు పూజ అయిపోయినట్టు కాబట్టి స్వస్తి చదివి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం ఇక్కడితో పూజ అయిపోయినట్టు. ఈ పూజ చేసిన తర్వాత రోజు పొద్దున్న మళ్ళీ ఒక్కసారి స్వామికి దీపం వెలిగించి క్లుప్తంగా పూజ చేసి 4 అక్షింతలు పువ్వులు వేసి పూజ చేసి అప్పుడు ఉద్వాసన చెప్పండి. ఆ ఉద్వాసన ఎలా చెప్తారంటే ఇదిగో ఈ శ్లోకంతో. నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్ననాశన బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవ యథా సుఖం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ ఇలా చెప్తా స్వామి మూర్తిని కనపండి. ఇక్కడితో పూజ అయిపోయినట్టే. ఇలాగా ఈ పూజ అయిపోగానే ఇవన్నీ తీసేయండి. మళ్ళీ వచ్చేలా పూజ చేసేటప్పుడు మళ్ళీ ముప్పు కట్టి మళ్ళీ అలా చేసుకోండి. మీకు ఆ పై వీడియోలో చెప్పాను కదా, చూస్తే అర్థం. సుఖమయమైన జీవితం గడపాలి అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమస్కారం. గణేశ జయ గణేశ దేవ తొలి పూజలు హారతలు అందుకో గణేశ.